ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 14 వచనం నేను చదువుతాను. 2వ అధ్యాయము 14 వచనం. ఈ దినాల్లో ఒక షార్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం. స్వరం, వాయిస్ అనే పదం. 2వ అధ్యాయం 14 వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో సమస్తమన్న జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. 22వ వచనం, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. 28వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 28వ అధ్యాయము 17 వచనం. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన కొందరిని తన యొద్దకు పిలిపించుకొని వారు వచ్చినప్పుడు, సహోదరులారా అని అపోస్తలుడైన పౌలు ఆ మాటలు చెప్పినప్పుడు 24 వచనం, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఆఖరి 2 వచనాలు, పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్యంత కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి వారికి ప్రకటించాను. 29వ కీర్తన, వాయిస్ ఆఫ్ ద సావరిన్, సర్వశక్తుని యొక్క స్వరం. ఆ స్వరం యొక్క ప్రత్యేకత బలము గలది. పాత నిబంధనలో తండ్రి స్వరం, దేవుని స్వరం. సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని గురించి మనం ధ్యానం చేశాం. సన్స్ వాయిస్, రకరకాలుగా ఆయన యొక్క స్వరాన్ని మనం ధ్యానం చేశాం. మన సిరీస్లో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ స్వరం, స్పిరిట్స్ వాయిస్. ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. అయితే ఇప్పుడు అపోస్తల కార్యంలో సావరిన్స్ వాయిస్ కాదు, సన్స్ కుమారుని వాయిస్ కాదు, స్పిరిట్స్ వాయిస్ కాదు. ఎవరు వాయిస్ చెప్పండి? సర్వెంట్స్, సేవకుల స్వరం, అపోస్తుల స్వరం. అపోస్తల 2వ అధ్యాయంలో పేతురు స్వరాన్ని మనం చూస్తున్నాం. 28వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు స్వరాన్ని మనం విన్నాం. అపోస్తుల కార్యమంతా ఏం చెప్పండి? సేవకుల స్వరం, అపోస్తుల స్వరం. ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు వారి స్వరం మనం విందాం. వారు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు? కనీసం 15 ప్లేసులు, 15 ప్లేసెస్లో వారి యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ వారం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. మా స్నేహితులు, ఆయన ఖతార్లో ఉంటాడు. నేను బీటెక్ చేసే దినాల్లో కాకినాడలో మేము స్నేహితులం. శామ్ మాథ్యూ, ఒక మలయాళీ బ్రదర్, హైదరాబాదే కానీ ఎన్ఎఫ్సిలో జాబ్ వచ్చింది. ఆశ్చర్యంగా నాకు స్నేహితుడయ్యాడు. దేవుని వాక్యం పట్ల బాగా ఆసక్తి కలిగిన వాడు. ఇది 1998లో జరిగిన సంగతి. తరచుగా నా హాస్టల్కి రావటం, మా రూమ్లో మేము వాక్యాన్ని డిస్కస్ చేయటం, సత్యాన్ని గ్రహించటం. తర్వాత అక్కడ చిన్న అసెంబ్లీ కాకినాడలో మేము ఏర్పాటు చేశాం. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు, తర్వాత నాకు కోర్స్ అయిపోయింది, సహోదరుడు ఖతార్ వెళ్ళిపోయాడు, అక్కడ ఆయిల్ కంపెనీలో జాబ్ చేయడం జరుగుతుంది. దూరం అయిపోయాం కూడా అప్పుడప్పుడు మేము కలుసుకున్నాము. తర్వాత ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా మేము మాట్లాడుకోవటం జరుగుతుంది. ఒక 1 వీక్ క్రితం ఒక మెసేజ్ పెట్టాడు, నాకు కొన్ని తెలుగు పాంప్లెట్స్ కావాలి, కేరళ అడ్రస్కి పంపించండి అని పెట్టాడు. మంచిగా సువార్తకు చక్కగా సరిపోయే తెలుగు పాంప్లెట్స్ మీరు ముందుగా చదివి నాకు పంపించండి బ్రదర్ అని పెట్టాడు. 2 దినాలు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ చేశాడు, బ్రదర్ చూసారా అని. పంపిస్తాను బ్రదర్, నేను ఒకసారి చెక్ చేయాలి, మోదుకూరు వెళ్తున్నాను, అక్కడ ఏమన్నా దొరుకుతాయేమో నేను గమనించి నీకు పంపిస్తానన్నాను. విషయం ఏంటి బ్రదర్ అంటే, ఇక్కడ మా ఆఫీసులో నాతో పాటు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా నిష్ట కలిగిన హిందువులు, తిరుపతి భక్తులు, ఎక్కువ మంది చౌదరీస్ అంట కదా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా క్లోజ్ అయ్యారు. ఈ మధ్య నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు యేసు ప్రభువుని గురించి చెప్పాలి అని ఆసక్తి కలిగి ఉన్నాను. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పే ముందుగా కొన్ని పాంప్లెట్లు ఇస్తే మంచిది కదా
అనే ఆలోచన కలిగింది. ఈ వీక్లో నేను కేరళ వస్తున్నాను, మీరు పోస్ట్ చేస్తే నేను వాటిని తీసుకెళ్తాను అన్నాడు. నిన్నటి దినాన నేను పాల్ స్టడీ చేసి కొన్ని పాంప్లెట్స్ నిన్నటి దినాన పోస్ట్ చేయడం జరిగింది. నేను కూడా మళ్ళీ కాల్ చేశాడు, బ్రదర్ మీరు పంపించారా అని. బ్రదర్ పంపించాము, 2 రోజులు మీకు వస్తాయి. ఒక ఆసక్తి కదండి. ఏంటి ఆసక్తి? ఆ పాంప్లెట్స్ ఎవరికి ఇవ్వాలి? తన కొలీగ్స్కి ఇవ్వాలి, వారికి ప్రభుని గురించి తెలియజేయాలి, కొద్దిగా సువార్త వినిపించాలి. నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడాడు. ఏం చెప్తే బాగుంటుంది, ఏ వాక్యాలు చెప్తే బాగుంటుంది. తెలుగులో నాకు పెద్దగా తెలియదు కాబట్టి అతను తెలుగు బాగా మాట్లాడగలడు. ఏ వాక్యాలు చెప్పాలి, ఎలా అప్రోచ్ కావాలి, వారితో ఎలా మాట్లాడాలి, దాదాపుగా చాలా ఆసక్తిగా నోట్స్ చేసుకున్నాడు. నేను నోట్ చేసుకుంటా అన్నాడు. ప్రభు కొరకు ఖతార్లో ఒక సాక్షిగా ఉన్నాడు, ఒక మంచి సహవాసంలో ఎదుగుతున్నాడు. ఒక ప్యాషన్ కదండి. ఏంటి చెప్పండి? ప్రభుని గురించి వినిపించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క చివరి కమాండ్ అదే. మీరు సర్వలోకానికి లేంచండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ యొక్క సందేశం ద్వారా మనం కూడా ఆ యొక్క సర్వెంట్స్ వాయిస్ విని మనం కూడా ఇన్స్పైర్ అవుదాం. ఇది నాలో చాలామంది సహోదరులు యూట్యూబ్లో సువార్తను ఎంతగానో ప్రకటన చేస్తున్నారు. కొంతమంది ఎంతో మిష చేత, ప్యాషన్ చేత ప్రకటిస్తున్నారు. కొంతమంది ఏమో కక్ష చేత ప్రకటిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, కొందరు కక్ష చేతను, కొందరు మిష చేతను సువార్త ప్రకటిస్తున్నారు. ఏ విధము చేతనైనా ప్రకటించబడుతుంది, అందుకు నేను సంతోషించుచున్నాను. కొంతమంది రియల్గా నేను అడిగిన దాదాపుగా ఒక 50 minutes యూట్యూబ్ సువార్త సందేశం విన్నాను. ఒక హైందవ సోదరుడు ఒక సిలువ దగ్గర నిలబడి చాలా స్పష్టంగా తన యొక్క జీవితం ఏ విధంగా ప్రభువు మార్చాడో తన స్నేహితులకు యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రభు నమ్ముకోకముందు నేను ఎట్లా ఉన్నాను మీ అందరూ తెలుసు, ఇప్పుడు నేను ఎలా అయ్యాను మీకు తెలుసు. ఇది ఒక మార్పు లాంటిది అని ఒక పెద్ద సిలువు దగ్గర కొండెక్కి వారికి సువార్త ప్రకటించారు. రకరకాల విధానాలు ఈ లోకంలో ఉన్నాయి. కొంతమంది మరొక సువార్త ప్రకటిస్తున్నారు, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది సువార్త ప్రకటించట్లేదు, కొంతమంది కొద్దిమంది మాత్రమే సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తలో శక్తి ఉంది స్నేహితులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు అందరికీ బాగా తెలిసింది కదా. ఏంటి ఆ మాటలు? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 20 వచనం, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. 3 కీలకమైన వ్యక్తులు ఉన్నారండి ప్రపంచంలో. జ్ఞానులు ఉన్నారు, బాగా చదువుకుంటారా పరలోకం వెళ్తారని బోధించారు వాళ్ళు. శాస్త్రులు వచ్చారు, శాస్త్రం చదవండి, ఆ మూలను ఇది పెట్టండి, ఈ మూలను అది పెట్టండి, తూర్పు దిక్కు వైపు చూడండి, కొన్ని గింజలు భూమిలో వేయండి కదా. రకరకాలైన శాస్త్రాలు చెప్పారు. ఎక్కడికి వెళ్ళటానికి? మోక్షం వెళ్ళటానికి. మీ తల వెంట్రుకలు సమర్పించుకోండి. ఇక ఎన్ని, ఒకటి కాదు, రకరకాలు. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నింటిలో రకరకాలైన నియమాలు ఉన్నాయి. తర్కవాది వచ్చాడు, ఫిలాసఫర్. మంచి చేస్తే మంచి జరిగిద్ది, చెడు చేస్తే చెడు జరిగిద్ది, నీ జీవితం నీ మీద ఆధారపడింది అని తర్కం చెప్పాడు. కానీ 4వది ఎవరు వచ్చారంటే ఒక సువార్తి కూడా వచ్చాడు. ఏం ప్రకటన చేసి 21 వచనం, లోకము తన జ్ఞానానుసారముగా దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త ప్రకటన వెర్రి ప్రకటన. ఏ ప్రకటన ఉన్నది? అది సువార్త ప్రకటన ఆహ్లాదకరమైంది కాదు, సువార్త ప్రకటన మనోరంజకమైంది కాదు, సువార్త ప్రకటన మనల్ని మభ్యపెట్టి ఊహల్లో తేలియాడు చేసేది కాదు. సువార్త ప్రకటన ఏ ప్రకటన అండి? వెర్రి ప్రకటన. ఏంటి వెర్రి ప్రకటన? దేవుని కుమారుడైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కార్చాడు, మేకులకు కొట్టబడ్డాడు, ఆయన నిస్సహాయుడయ్యాడు, ఆయన బలహీనుడైపోయాడు. ఇదే అందరికీ చాలామందికి డౌట్. ఆయనే దేవుడైతే ఆ సిలువలోంచి ఎందుకు బయటికి రాలేకపోయాడు? ఎందుకు అక్కడ వారిని నాశనం చేయలేకపోయాడు? ఎందుకు వాళ్ళందరినీ సంహరించలేకపోయేవాడు? లేదు. అదే మా దేవుళ్ళు అయితేనా అందరినీ దిగొచ్చి ఏం చేసేవాళ్ళు చెప్పండి? చంపేసేవాళ్ళే. లోకానికి అర్థం కావట్లేదు. ఒక వెర్రి ప్రకటనగా ఉంది, ఒక ఫూలిష్ గాస్పల్గా ఉంది. చాలా సంవత్సరాల క్రితం కొంతమంది సహోదరులు
భద్రాచలం ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ కరుణామయుడు సినిమా తీసుకెళ్లారు. వారికి అర్థం కావడానికి కరుణామయుడు సినిమా తెర మీద వేస్తూ వెనకనే కామెంటరీ చెప్తున్నాడు ఒక దైవజనుడు. ఆ తండాలో చాలామంది ఆ యొక్క కరుణామయుడు సినిమా వింటున్నారు, చాలా సంవత్సరాల క్రితం చూస్తున్నారు. యేసుప్రభు వారిని కొరడాలతో కొట్టే టైం వచ్చింది. మనం చూసాం కదా, గుర్తుంది కదండి. నల్లగా ఉంటారు, కొరడా తీసుకుంటారు, చాలా ఒక నీగ్రో వ్యక్తుల్లాగా ఉంటారు వాళ్ళు. మంచిగా ఆ సీన్స్ బాగా తీశారు. యేసుప్రభు వారిని కొరడాలతో కొడుతుంటే ఆ సినిమా చూసే తండా వాళ్ళు ఏమంటున్నారంటే కొట్టు కొట్టు అంటున్నారు. ఆ సేవకులందరూ భయపడిపోయారు. యేసుప్రభు వారిని కొరడాలతో కొడుతుంటే వీళ్ళు ఏమంటున్నారండి, ఇంకా కొట్టమంటున్నారు. వారు సినిమా ఆపేశారు. అయ్యా ఎందుకు కొట్టమంటున్నారు? వాళ్ళు అన్న మాట ఏంటంటే ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆయన్ని కొడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు కదా, ఈ లోకానికి ఎలాంటిదండి అది? వెర్రి ప్రకటన. వెర్రి ప్రకటనే కానీ ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ సువార్తను అంగీకరిస్తారో అక్కడ మాట నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. డియర్ బ్రదర్స్, ఎవరైతే ఆ సువార్తను ఆ వెర్రి ప్రకటన స్వీకరిస్తున్నారో వారు దేవుని ప్రణాళికలో ఉంటున్నారు. అంతకంటే గొప్ప శ్రేష్టమైన అనుభవం లేదు. మనం దేవుని ప్రణాళికలోకి ఎలా వెళ్తామండి? సువార్తను నమ్ముట ద్వారా. కానుకలు కాదు, జపాలు, ఉపవాలు, తపవాసాలు కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు మరొక చోట అంటాడు, మేము లోకానికి వెర్రివారం, ఫూల్స్ ఫర్ క్రైస్ట్. అందుకే మనం సువార్త పాటించడానికి వెళ్ళామనుకోండి, మనకు దండలేస్తారా ఎవరైనా? రండి రండి మాకు చెప్పండి అంటారా? చెప్పండి. మనకు రెడ్ కార్పెట్ వేస్తారా? వేయరు. కారణం ఏంటి? అది లోకానికి ఏంటండి? వెర్రి ప్రకటన. అందుకే 24 వచ్చిన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఈనాడు యూట్యూబ్లో యేసుప్రభు సువార్త గురించి, సిలువ గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన కుంగిపోవాల్సిన పని లేదు. దేవుని వాక్యంలో ముందుగానే చెప్పబడింది. అన్ని జనులకు ఎలా ఉంది చెప్పండి? వెర్రితనంగా ఉంది. ఆయన సిలువలో ఏం మాట్లాడకపోవటం, ఆయన మౌని అయిపోవటం, కిందకు దిగిరమ్మని ఆయన టెంప్ట్ చేసిన ఆయన రాకుండా ఉండటం, ఆయన చనిపోయి తిరిగి లేవటం ఒక శ్రేష్టమైన అనుభవం. అందుకే ముందు ఉన్న మాట, సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి ఏంటండి? వెర్రితనం. ఇప్పుడు ఆ వెర్రి ప్రకటనను అపోస్తుల కార్యంలో ఏ విధంగా అపోస్తులు సువార్తను తీసుకువెళ్ళారనేది మనం చూస్తున్నాం. యేసుప్రభు వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, యెరూషలేం, యోదయ, సమరయ, బూదిగంతాలకి ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. ఇక ఆ బ్లూ ప్రింట్ తీసుకున్నారు అపోస్తులు, యెరూషలేం నుంచి స్టార్ట్ చేశారు. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేంలో సువార్త ప్రకటించబడింది. ప్రభు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఎగ్జాక్ట్గా యెరూషలేంలో వారు ప్రతి వీధులు, ప్రతి సందులో వారు సువార్త ప్రకటించారు. ఒకసారి దయచేసి చూడండి, 1:8 మాట ఆ బ్లూ ప్రింట్ ఎంతో శ్రేష్టమైంది. యెరూషలేం నెంబర్ 1, రెండోది ఏంటి? యోదయ, సమరయ. 7 అధ్యాయాలు యెరూషలేం సువార్త ప్రకటించబడింది. 8వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేంలోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయకు చెదిరిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలండి? యోదయ, సమరయ. 1:8 జరగాలంటే 8:1 పట్టింది. ఈ చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? 4వ వచనం, చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు. యెరూషలేం అయిపోయింది, యోదయ అయిపోయింది, సమరయ అయిపోయింది. 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇజ్రాయెల్ దేశం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక 10వ అధ్యాయం నుంచి నెక్స్ట్ సిరీస్ ఏంటండి? యెరూషలేము, యోదయ, సమరయ. 9:31 ఒకసారి చూడండి, గలిలయ అనే కొత్త ప్లేస్ యాడ్ చేయబడింది. యెరూషలేం, యోదయ, సమరయ, గలిలయ. ఇంకా లాస్ట్ పార్ట్ ఏంటి చెప్పండి? బూదిగంతాలు. బూదిగంతాలు కావాలంటే ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు, ఆయనే సౌలు గారు. తర్వాత పౌలుగా పిలువబడ్డాడు. ఇక ఆయన బూదిగంతాలకు సువార్త తీసుకుని వెళ్ళాడు. కాబట్టి అపోస్తుల కార్యం గ్రంథంలో కాలనీస్, కౌంటీలు కవర్ చేయబడ్డాయి, కంట్రీస్ కవర్ చేయబడ్డాయి, కాంటినెంట్స్, ఖండాలు కూడా ప్రకటించబడ్డాయి. మొదటి 15 అధ్యాయాల్లో ఆసియా ఖండంలో సువార్త ప్రకటించబడింది.
16వ అధ్యాయం నుంచి ఐరోపా ఖండంలో సువార్త ప్రకటించబడింది. ఒకటి మాత్రం వాస్తవం, సువార్త ప్రకటన వెళ్ళాలి. అది ఏ ప్రకటన అండి? అది వెర్రి ప్రకటన. చూద్దాం. 15 ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్ రకరకాలుగా సువార్త ప్రకటించారు. మొట్టమొదటిది 2వ అధ్యాయం 14 వచ్చిన ఫస్ట్ మెసేజ్. పీటర్ అండ్ హిస్ టీమ్, ఆయన లేచి నిలబడ్డాడు. ఆ దినం యెరూషలేములో ఫుల్ ప్యాక్ అయింది. 17 దేశాల నుంచి భక్తి కలిగిన యూదులు పెంతెకోస్తు పండగ ఆచరించడానికి వచ్చారు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఆయన యొక్క గొప్ప పని ఏంటి అంటే సువార్త ప్రకటింపజేయటం ఆయన యొక్క గొప్ప పని. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన లోకానికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి, కింద పడేయటం కోసం కాదు, మనల్ని ఉరుగ్గక్కించి అల్లాడించడం కోసం కాదు, విలవిల్లాడించడం కోసం కాదు. ఒకసారి చూస్తారు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు అంటే సువార్తను తీసుకువెళ్ళటానికి. ఆయన వ్యక్తులను వాడుకున్నాడు, అపోస్తులను వాడుకున్నాడు, వారిని శక్తితో నింపాడు. సో పీటర్ ఫస్ట్ మెసేజ్ యెరూషలేం వీధుల్లో చెప్పబడింది. స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం. 17 దేశాల నుంచి వచ్చారు. ఫుల్ ప్యాక్ అయింది. దాదాపుగా 50,000 మంది ఉండేవాళ్ళు అంటండి ఆ దినాల్లో. ఎంతమంది? 50,000 పీపుల్ పండగ చేయడానికి వచ్చేవాళ్ళు. 50,000 మందికి ఎట్ వన్ షాట్, ఒకే దెబ్బకి నోరు తెరిచి అపోస్తుల స్వరం వినపడింది. అందుకే చూడండి 14 వచ్చిన పేతురు లేచి నిలబడితే మొత్తం 11 మంది లేచి ఒకేసారి నిలబడ్డారు. టోటల్గా 12 అపోజల్స్. వారి తరపున పేతురు గారు ఆయన యొక్క మొట్ట మెసేజ్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? 37వ వచనం, వారు హృదయములో పొడవబడ్డారు, నొచ్చుకున్నారు కదా. ఏముంది చెప్పండి? 37వ వచనం యాక్చువల్గా ఏం రాయాలంటే వాళ్ళ హృదయంలో గుచ్చుకోబడిందని రాయాలి. కానీ ఏం రాశారు తెలుగులో? నొచ్చుకున్నారు. నొచ్చుకున్నది నెగిటివ్ టర్మా పాజిటివ్ టర్మా? మీ మెసేజ్కి వాళ్ళు చాలా నొచ్చుకున్నారు బ్రదర్ అంటే అది పాజిటివా నెగిటివా? ఇక్కడ నొచ్చుకోవడం కాదు. ఏం చెప్పండి? కింద ఫుట్ నోట్లో వారు పొడవబడ్డారు. పేతురు ఆ యొక్క శక్తి కలిగిన సువార్తను, ఓ ఇశ్రాయేలు వంశస్థులారా ఇది వినండి అని వారి హృదయాలకు చెప్పినప్పుడు వారు పియర్స్డ్, హృదయాలు పరవబడ్డాయి. ఆ యెరూషలేం వీధుల్లో, స్ట్రీట్స్లో ఒక గొప్ప రివైవల్ వచ్చింది. 3,000 మంది సపరేట్ అయ్యారు. ఫస్ట్ చర్చ్ స్టార్ట్ చేయబడింది. సో మొట్ట మెసేజ్ స్ట్రీట్స్, జెరూసలేం స్ట్రీట్స్. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో కూడా చాలామంది స్ట్రీట్స్లో సువార్త ప్రకటించేవారు ఉన్నారు. దానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? ఫస్ట్ మెసేజ్ బై అపోజల్స్, ద వాయిస్ ఆఫ్ సర్వెంట్స్. నేరుగా సువార్త ప్రకటించారు. మీరు చదవచ్చు 22వ వచనం నుంచి దాదాపుగా 36వ వచనం వరకు. యేసుప్రభు యొక్క అద్భుతాలు, యేసుప్రభు యొక్క మరణం. దయచేసి చూడండి 22వ వచనం. ఆయన మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అయ్యే చెప్తే సరిపోదు. ఈనాడు సువార్త అంటే ఏంటంటే యేసుప్రభు యొక్క అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చెప్పే ముగిస్తున్నారు. కానీ అది స్మాల్. కానీ విషయం ఏంటి చెప్పండి? తర్వాత వచనాలు చూడండి. 23వ వచనం, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు, ఆయన మరలా రాబోతున్నాడు. 34 వచనం, శత్రువులు పాదపీఠం ఉండి వరకు కుడి పార్శ్వం ఉండాలి, మరలా ఆయన రాబోతున్నాడు. సువార్తలు ఇది ఉండాలి. ఇది నిజమైన సువార్త. నెక్స్ట్ 3వ అధ్యాయంకి వచ్చాం. 3వ అధ్యాయంలో ఇప్పుడు దేవాలయంలో ఒక పుట్టుగుడ్డివాడిని, కుంటివాడిని గంతులేపించాడు. ఆ సందర్భంగా ప్రజలందరూ కూడుకున్నప్పుడు 11వ వచనం, వారు పేతురుని యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయమందిరి. సొలొమోను మంటపం దగ్గర వారు ఉన్నప్పుడు 3వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడండి. గేట్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయపు గేటు దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు. ఓ ఇశ్రాయేలారా వినండి, సేమ్ అదే వర్తమానం. ఆయన సిలువేయబడ్డాడు. 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను కదా. సువార్త అంటే ఇదే. అక్కడ కూడా కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. నా స్ట్రీట్స్ కాదు, ఏంటి చెప్పండి? గేట్స్, డిఫరెంట్ గేట్స్. ఈనాడు మనం దేవాలయ దగ్గరికి వెళ్ళి చెప్పలేం, కానీ ఈనాడు మన దేవాలయాల దగ్గర చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నామకార్థ క్రైస్తవ్యం అయిపోయారు. మనకున్న ట్రెండ్ ఏంటంటే మా 4 ఫాదర్స్, 4th జనరేషన్, 3rd జనరేషన్, 2nd జనరేషన్, మేమంతా ఎవరిని చెప్పండి క్రిస్టియన్స్ అనే భావనలో ఉన్నారు. నిజంగా ఈనాడు మన చర్చ్ గేటు దగ్గర కూడా సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది.
పేతురు రెండవదిగా గేట్స్ ఆఫ్ ద టెంపుల్ చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ది 5:29 ఇంకా సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుంది. 4వ అధ్యాయం దయచేసి చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం, వాక్యం వినుని వారిలో అనేకులు నమ్మిరి కదా. స్ట్రీట్స్లోనే సువార్త, యెరూషలేం వీధుల్లో సువార్త ప్రకటించబడుతుంది. 3,000 5,000కు జంప్ అయింది. మొట్టమొదటి ఏముందండి 3,000, ఇప్పుడు ఎంతమంది 5,000. సువార్త పెరిగిపోతుంది, ప్రజలు నమ్ముకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో వారికి కష్టాలు వచ్చినాయి. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, వారిని పట్టుకున్నారు, వారిని కోడాలతో కొట్టారు, వాళ్ళని బెత్తాలతో కొట్టారు. 5వ అధ్యాయం 29వ వచనం, ఇప్పుడు తీర్పు తీర్చే ఛాంబర్ దగ్గర సువార్త ప్రకటించారు. 5:29, అందుకు పేతురును అపోస్తులను, ఈ మనుషులకు మేము దేవునికి లోబడను కదా, మీరు రానున్న వేలాడదీసిన సంహరించిన యేసును దేవుడు లేపెను. ఒక కోర్టు దగ్గర తీసుకెళ్లారు, ఆయన బంధించారు. ఆ కోర్టు ఛాంబర్ దగ్గర కూడా సువార్త ప్రకటించారు. థర్డ్ ప్లేస్ ఇప్పుడు ఎక్కడండి? కోర్టులో కూడా సువార్త ప్రకటించారు. ఎంత ఆశ్చర్యం! ఈనాడు చాలామంది మిషనరీస్ సువార్త ప్రకటించడం వల్ల ఆయా దేశాల్లో జైల్లో వేయబడుతున్నారు. వాళ్ళు తీర్పు తీర్చే టైం వచ్చినప్పుడు తీర్పు కోర్టులో మళ్ళీ జడ్జి అడుగుతాడు, మీరు సువార్తను వదిలేసుకుంటారా, క్రీస్తుని వదిలేసుకుంటారా, రిలీజ్ చేస్తాం. దానికి వాళ్ళ ప్రశ్న, వాళ్ళ యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి? మేము సువార్తను వదులుకోము, ప్రభువును కూడా వదులుకోము. అవసరమైతే మేమేమవుతాం చెప్పండి? మేమేమవుతాం? కష్టాలు పడతాం. చూడండి 5వ అధ్యాయం 40వ వచనం, వాళ్ళ అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించాను. వారు అవమానాలు పొందారు, వారు హింసించబడ్డారు, మానక క్రీస్తును ప్రకటించుచుండరి. ఇప్పుడు ఛాంబర్స్, కోర్టు ఛాంబర్స్లో సువార్త ప్రకటించారు. స్ట్రీట్స్, వాళ్ళ వాయిస్ ఇన్ ద స్ట్రీట్స్, వాయిస్ ఇన్ ది నెక్స్ట్ ఎక్కడ? గేట్స్. థర్డ్ వన్ ఎక్కడండి? ఛాంబర్స్, కోర్ట్ ఛాంబర్స్. అవమానాలు పొందుతూ, బెత్తాలు తింటూ, ఒక మంచి శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 41 వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు ఎవరండి? పాత్రులం. యేసు ప్రభు కొరకు దెబ్బలు తినటం కూడా ఒక యోగ్యత అంటండి. అందరికి రాదంటది. మనల్ని ఎవరైనా కొడుతున్నారా అసలు? కారణం ఏంటి? మనమేం సువార్త ప్రకటించట్లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నారు, వారిని కొడుతున్నారు. వారు అన్నమాట, ఆ నామం కొరకు దెబ్బలు తినడానికి మేము పాత్రులం. ఒక యవన సోదరుడు పెళ్ళైన 2 రోజులకి సువార్తలో పాల్గొన్నాడు. మంచి వైట్ డ్రెస్ వేసుకున్నాడు కదా. పెళ్ళైందని అలా ఉంటుంది, మనకు తెలిసిందే కదండి. మంచి కొంచెం గ్లోగా ఉంటుంది. తనకి ఎందుకు ప్యాషన్ సువార్త ప్రకటించాలన్న. అల్లరి మోకలు తిరుగుబాటు చేసి ఒకడు బాగా కిళ్ళి నవ్వులుతున్నాడు. వాడు ఊసాడండి తెల్ల షర్ట్ల మీద. మిగిలిన అందరూ అట్లానే చూస్తున్నారు. కొత్తగా పెళ్ళయింది, కొత్త డ్రెస్సు, వాటి మీద ఏం చేశారు చెప్పండి? సువార్త ప్రకటిస్తుంటే నోట్లో కిళ్ళి నవ్వులుతా ఏం చేశారండి? ఊసారు. ఇప్పుడు షర్ట్ అంతా ఏమైంది? మరకలు పడిపోయినాయి. మిగిలిన వాళ్ళు బాధపడుతుంటే అతను అన్నాడు, బాధపడద్దు బ్రదర్స్, నేను పాత్రుడయ్యాను దీనికి అన్నాడు. దేనికి పాత్రుడయ్యాను? మిమ్మల్ని అందరిని దేవుడు ఎందుకు పక్కన పెట్టాడు? నన్నే పాత్రుడిగా చేశాడు. ఈ తెల్ల షర్ట్ నచ్చిందేమో, నా మీద అతను కిళ్ళి ఊశాడు, ఈ మాట కోట్ చేశాడు. మనం పాత్రులం. వాట్ ఏ ప్రివిలేజ్ డియర్ బ్రదర్స్. సర్వెంట్స్ వాయిస్ వీధుల్లో వినపడుతుంది. 4వదిగా మనం చూస్తాం. 8వ అధ్యాయంకి వచ్చాం. ఇప్పుడు మరొక ప్రముఖమైన వ్యక్తి కలుసుకుంటున్నాం. ఇప్పుడు స్ట్రీట్స్ కాదు కానీ ఒక చారియట్, రథములో సువార్త ప్రకటించబడుతుంది. 8వ అధ్యాయము 30వ వచనం, ఫిలిప్ ది ఎవాంజలిస్ట్, మొట్టమొదటి సువార్తికుడని ఫిలిప్ గారిని మనం చూస్తున్నాం. సమరయ పట్టణంలో గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రజలు విస్మయం పొందుతున్నారు. వేల మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. ప్రభు కనపడి అన్నాడు, నో, ఇప్పుడు నువ్వు అరణ్య మార్గంలోకి వెళ్ళు, ఒక రథాన్ని కలుసుకోవాలి, మాస్ విడిచిపెట్టాలి, క్రౌడ్స్ విడిచిపెట్టాలి కదండి. ఎవరైనా సమూహాలకి చెప్పాలని ఆశపడతారు కదా. 1,00,000 మందికి, 1,30,000 మందికి, 2 లక్షల మందికి, ఇదే కదా.
ఈనాడు ఉన్న ఫేమ్ నేమ్ కావాలంటే. కానీ ప్రభు ఏమనంటే ఈ 1,50,000 మంది కాదు, ఒక సింగిల్ పర్సన్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్. అతన్ని కలుసుకో, త్వరగా వెళ్ళు, లేకపోతే రథం వెళ్ళిపోయిద్ది. 30 వచ్చిన చదువుతున్నాను 29. అతడు అప్పుడు ఆత్మ ఫిలిప్తో నువ్వు రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్ దగ్గర పరిగెత్తుకుని పోయి ఆ యొక్క రథం ఎక్కాడు. అప్పటికే ఆ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. రథంలో కూర్చున్నాడు కాబోలు. రథంలో ఏం చేశాడో చూద్దాం. 36 వచ్చిన అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. ఇప్పుడు మాస్ కాదు, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? రథములో కూర్చొని సువార్త ప్రకటిస్తుంది. ఎందుకు ఈ యొక్క మనం చూస్తున్నామంటే ఈ యొక్క వాయిస్ ద్వారా మనం కూడా ప్రేరేపించబడాలి. పాత నిబంధనలో ఒక వ్యక్తి రథం దగ్గరికి పరిగెత్తాడు, మనకు తెలుసు, ఆయన గెహజీ. సువార్తలు ఇప్పుడు అపోస్తల కార్యంలో మరొక వ్యక్తి రథం దగ్గర పరిగెత్తున్నాడు. ఇద్దరు రథం దగ్గరికే, కానీ ఇద్దరు యొక్క యాటిట్యూడ్ వేరు. ఆ గెహజీ ఎందుకు పరిగెత్తాడు రథం దగ్గరికి? నయమాన్ ఉన్నాడు రథంలో. నయమాన్ దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది. దైవజనుడికి ఆఫర్ చేశాడు, దైవజనుడు వద్దన్నాడు. ఆయన పక్క నుండి ఈయనకి ఆశ కలిగింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? ఆ రథం దగ్గరికి. దేని కొరకు? ఆస్తుల కొరకు వెళ్ళాడు. కానీ ఫిలిప్ ఆత్మల కొరకు వెళ్ళాడు. రథములో సువార్త ప్రకటించాడు. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి ఇది. సమరయ స్ట్రీట్స్లో సువార్త ప్రకటించేవాడిని ఒక్కసారిగా రథంలో కూర్చోబెట్టాడు. మొత్తానికి ఏం జరిగింది మనకు తెలుసు. 39 వచనంలో ఫిలిప్ 39 వచనాలు దేవుని కుమారుడిని విశ్వసించాడు, బాప్తిస్మం పొందాడు, చివరికి ఆయనను జయించినట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 9వ అధ్యాయం 30వ వచనం వచ్చాం. ఇప్పుడు సౌలు గారు 9వ అధ్యాయం నమ్ముకున్నాడు. దమస్కు మార్గములో క్రైస్తవుని హింసించడానికి వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని సంధించాడు, ఎన్కౌంటర్ చేశాడు, కింద పడిపోయాడు. పౌలు గారు 2 ప్రశ్నలు అడిగాడు కదా, ప్రభువా నీవెవడవు? నేను నీవు హింసించున్న నజరేయుడైన యేసును. అయితే నేనేం చేయాలి? ఒక తిన్నని వీధి గుండా వెళ్ళు. ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చూడండి ఒకసారి. తిన్నని వీధి 11 వచ్చును. ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు. ఒక బైబుల్ కామెంటేటర్ ఏమన్నాడంటే ఇక అపోస్తలుడైన పౌల్ లైఫ్ స్ట్రైట్ లైఫ్. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో, కన్వర్ట్ అయ్యాడు, అప్పటి నుంచి పౌల్స్ లైఫ్ ఎలా ఉందండి? స్ట్రైట్ లైఫ్. మనది అలా కాదు కదా, మనది ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అనేక రకాల మెలికలు తిరుగుతాం. కానీ పౌల్స్ లైఫ్ అలా కాదు. ఎలాగెళ్ళిందండి? స్ట్రైట్కి వెళ్ళింది. 3 దినాలు ప్రార్థనలో ఉన్నాడు. అననీయ వచ్చి కలుసుకున్నాడు. కానీ 9వ అధ్యాయం 30 వచనం చూడండి. అతడు సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు. ధైర్యంగా యెరూషలేము కూడా వచ్చాడు. సమాజ మందిరాలు ఏం చేశాడండి? సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తాం. 9వ అధ్యాయం 30 వచనం 9:30 28 యెరూషలేము వారితో కూడా వచ్చు పోవచ్చు, గ్రీకు భాష మాట్లాడేవారితో మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 14 వచనం 13-14 పౌలు చాలా సందర్భాల్లో సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు. చూడండి ఒకసారి 14 వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంత్యోలోనికి వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళారు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు స్టార్టింగ్ నుంచి ఇదే గొప్ప అనుభవం. ఏ పట్టణం వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నాడండి? సినగోగ్స్, సమాజ మందిరాల సువార్త ప్రకటించబడి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లేస్ మారుతున్నాం. 10వ అధ్యాయానికి వచ్చాం. కొర్నేలి అనే ఒక గొప్ప శతాధిపతిని కలుసుకుంటున్నాం. ఏ సెంచురియన్, ఏ పవర్ఫుల్ పర్సన్. ఆయన కింద 100 మంది పనిచేస్తారు. ఒక గొప్ప ఆఫీసర్, కానీ భక్తి కలిగిన వాడు. అతని సువార్త చెప్పడానికి పేతురుని ప్రభు వాడుకున్నాడు. పేతురు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 10వ అధ్యాయం దయచేసి చూడండి. 23 నుంచి పేతురు వెళ్ళేసరికి కొర్నేలి తన 23-24 వచనాలు. కొర్నేలి ముఖ్య బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నారు. వారి కొరకు కనిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ? స్ట్రీట్స్ కాదు, గేట్స్ కాదు, చారియట్స్ కాదు. ఎక్కడండి? ఇన్ హౌసెస్. పెద్ద ఆఫీసర్ కాబట్టి చాలా పెద్దలు ఉంటుంది. ఎంతమంది పిలిచాడో మనకు తెలియదు బ్రదర్స్. కీ పర్సన్స్ని పిలిచాడు. ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచాడో మనకు తెలియదు. ముఖ్య స్నేహితుల్ని, హై పొజిషన్ ఉన్న అలా ఉంటారు కదండి, వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేశాడు. టైం చూస్తున్నాడు, పీటర్ రాలేదు. కూర్చోండి మంచి బిర్యానీ ఏర్పాటు చేశాడు. ఇంకా పీటర్ గారు రాలేదు.
మళ్ళీ కూర్చోండి అన్నాడు. మళ్ళీ సాయంత్రం వెయిట్ చేశారు. మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? మరొక వెరైటీ, డిఫరెంట్ ఐటమ్స్ పెట్టాడు, నాకు తెలియదు. కానీ ఇంటిలో సువార్త ప్రకటించబడింది. ఏం జరిగిందో మనం చూస్తున్నాం. సేమ్ అదే 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు నోరు తెరిచాడు, యేసు ప్రభు గురించి తెలియజేశాడు. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన మేలు చేస్తూ సంచరించాడు. ఆయన వారు రానును వేలాడదీసి చంపారు. 3వ దినం తిరిగి లేచాడు. 42వ వచనం. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు పాప క్షమాపణ పొందుకుంటాడు. మళ్ళీ ఏం ప్రకటించాడండి? ద సేమ్ గాస్పెల్, ద ఓల్డ్ గాస్పెల్. 2000 సంవత్సరాలైన సువార్త మారదు, ద సేమ్, అంతే. అలా చెప్తే ఎవరు వస్తారు బ్రదర్? యేసుప్రభు పాపాల కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడంటే ఎవరు వస్తారు? నో, అలా చెప్పకూడదని రకరకాలుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే సైకలాజికల్ గాస్పెల్. ఇప్పుడు ప్రకటించే సువార్త ఏంటి చెప్పండి? ఒక టీవీ, సోషల్ మీడియా రాకముందు ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్పేవాళ్ళు. యేసుప్రభుని నమ్ముకుంటే మీ అద్భుతాలు వస్తాయి. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమన్నా సాక్ష్యం చెప్పారనుకోండి, వాడిని వెళ్ళి పట్టుకుంటున్నారు జరిగిందా లేదా అని. కాబట్టి ఇప్పుడు రూట్ మార్చి ఏం చేస్తున్నారంటే సైకలాజికల్ గాస్పెల్. నువ్వు, నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే, నీ భార్య ఆనందంగా ఉండాలంటే, నీ పిల్లలు చెప్పండి ఆనందంగా ఉండాలంటే, అత్త కోడళ్ళు ఆనందంగా ఉండాలంటే, ఇవే ద సేమ్ గాస్పెల్. ఏంటి ఆ గాస్పెల్? ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఇన్ హోమ్స్. నెక్స్ట్ మనం 16వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు యూరప్ ఖండంకి వెళ్ళాము. ఫస్ట్ టైం యూరప్ కాంటినెంట్కి సువార్త అపోస్తలుడైన పౌలు తీసుకెళ్ళాడు. అక్కడ రివర్ సైడ్, నది ఒడ్డున సువార్త ప్రకటించారు. 16వ అధ్యాయం 13వ వచనం. ఆ యొక్క ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. ఆ బ్యాండ్ అక్కడ దిగారు. ఇప్పుడు నా కొత్త ప్లేస్ మనం వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం ఏమనుకుంటాం? ఈ ప్లేస్లో, ఈ ఊర్లో మంచి సైట్ సీయింగ్ ప్లేస్ ఏమైనా ఉందా అని చూస్తాం కదా. చార్మినార్ లాంటిది ఏమైనా ఉందా? చిత్రం ఏంటంటే మన హైదరాబాద్లో ఉండగా మనం చూడని ప్లేస్లు చాలా ఉన్నాయి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఏం చేస్తారు చెప్పండి? అపోస్తలుడైన పౌలు యూరప్ ఖండానికి వెళ్ళారు. ఫిలిప్పికి వెళ్ళి ఇక్కడ కట్టడాలు ఏమైనా ఉండే అన్నోనో, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది ఎంక్వైరీ చేశారు. పలానా నది దగ్గర ప్రార్థన జరుగుతుంది అన్నారు. అక్కడికి వెళ్ళారు, సువార్త ప్రకటించారు. అక్కడ ఒక ప్రముఖమైన స్త్రీ సువార్త నమ్మింది. ఎవరు పేరు? లూదియా. పౌలు ఏం చెప్పాడో శ్రద్ధగా వింది, విశ్వసించింది. నేను నమ్మానండి, మీరు విశ్వసించినట్లయితే మా ఇంటికి రండి. ఇప్పుడు సువార్త ఎటు వెళ్ళింది చెప్పండి? స్ట్రీట్స్ కాదు, ఎక్కడికి? రివర్ సైడ్. రివర్స్. దేవుని స్తోత్రం. మిషనరీస్ రివర్స్ పట్టుకొని వచ్చారు ఇండియాకి. సముద్రాలను పట్టుకొని వచ్చారు. ఫ్రమ్ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ నుంచి కేరళ, నర్సాపూర్, కాకినాడ. రివర్ బెడ్స్ గాస్పెల్కి కీలకమైనవి. అందుకే కోస్టల్ బెల్ట్లో ఎక్కువగా సువార్త డెవలప్ అయింది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రివర్ సైడ్ వచ్చారు. నెక్స్ట్ 16వ అధ్యాయంలో ఇన్నర్ జైల్. 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుని పట్టుకున్నారు. అక్కడ ఒక గలిబిలి కలిగింది. ఒక దయ్యాన్ని పోగొట్టినందుకు ఒక పెద్ద సంచలనం కలిగింది. దాని ఫలితంగా లోపలి చెరసాల్లో ఉన్నారు. 16వ అధ్యాయం 31 వచ్చింది, దయచేసి చూడండి. వారు పాటలు పాడారు, ప్రభుని స్తుతించారు. అందులో సువార్త ప్రకటించబడింది. ఆ పాటల రూపంలో సువార్త ప్రకటించబడింది. అప్పుడు జైలు అధికారి కదండి, గొప్ప భూకంపం కలిగింది, అందరూ పారిపోయారు అనుకున్నాడు. జైలు అధికారి తను తాను చంపుకోపోయాడు ప్రభు అయిన. అప్పుడు 31 వచ్చిన, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. ఎక్కడండి ఇది? ఇన్ జైలు, ఇన్నర్ సెల్స్. అందుకే ప్రపంచంలో ప్రెజెన్స్లో సువార్త ప్రకటించబడుతుంది. చాలా ఆశ్చర్యం ఇది. ఎంతోమంది జైళ్ళలో సువార్త విని ప్రభు నమ్ముకున్నవారు ఉన్నారు. మా నేటివ్ అసెంబ్లీలోనే ఒక కీలకమైన వ్యక్తి, సంఘ పెద్దగా ఉన్నాడు. తర్వాత ఒక వ్యక్తిని చంపి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లైఫ్ టర్మ్ అనుభవించాడు. జైలు గదుల్లో సువార్తను అన్నాడు. ఒకప్పుడు పర్మిషన్ ఇచ్చేవాడు, ఇప్పుడు కష్టమే. సువార్త చెప్పడానికి జైలుకి వెళ్ళాలంటే
ఆఫీసర్ తెలిసినోడైతే ఏదో ఒక రకంగా కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. కానీ జైల్లో కూడా ఏమవుతుందండి? సువార్త. సర్వెంట్స్ వాయిస్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది చెప్పండి. రివర్సే కాదు, ఎక్కడండి? జైల్స్. నెక్స్ట్ వెంటనే ఆ యొక్క జైలు అధికారి ఏం చేశాడు? 16:32 తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటిలో వారు సువార్తను ప్రకటించారు. ఆఫీసర్స్ హౌస్. కొర్నేల్ ఇంటిలో, జైలు అధికారి ఇంట్లో సువార్త ప్రకటించబడింది. 17:32 నెక్స్ట్ ఇప్పుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాం. గ్రీసు పట్టణంలో సువార్త ప్రకటించబడుతుంది. ఏథెన్స్ చాలా గొప్ప కీ సిటీ. ఆనాటి ప్రపంచంలోనే అక్కడ గొప్ప దేవాలయం ఉంటుంది. గ్రీక్కి మంచి సామ్రాజ్యం అది. ఏథెన్స్ పట్టణంలో గొప్ప గొప్ప వక్తలు, జ్ఞానులు కూడుకునే ప్రదేశం అది. మార్స్ హిల్స్ అనే ప్లేస్లో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాడు. ఎడ్యుకేటర్స్ మధ్య, కార్పొరేటర్స్ మధ్య, కౌన్సిలర్స్ మధ్య, రాజనీతికుల మధ్య ఆ యొక్క అవకాశాన్ని తీసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి, 22 17:22 పౌలు అరిపయోగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, వారితో 30 చదువుతున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలండి? అందరూ అంతటా. సువార్త కొద్ది మంది కొరకే కాదు, ఒక ప్రాంతం వారికి కొరకే కాదు, ఒక వర్ణం వారి కొరకే కాదు, ఒక జాతి వారి కొరకే కాదు. ఆ మాట ఎంత శ్రేష్టమైంది. ఇప్పుడైతే అందరూ అంతటా. ఆసియన్స్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, పిగ్మీస్, డిఫరెంట్ క్రీడ్స్, డిఫరెంట్ క్యాస్ట్స్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ రిలీజియన్స్, అందరూ, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, పొడుగువాళ్ళు, పొట్టివాళ్ళు, ఎవ్రీబడి నీడ్స్ గాస్పెల్. ఈ మధ్య దేవుని శ్యాంబాబు గారు సువార్త గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఈనాడు ప్రపంచానికి కావాల్సింది సాఫ్ట్వేర్స్ కాదు, రకరకాల స్కిల్స్ కాదు, కానీ సింపుల్ గాస్పెల్ అన్నాడు. ఈనాడు ఏం కావాలి ప్రపంచానికి? సువార్త కావాలి. అందరూ అంతటా. అంతటా అనే మాటలో భరత్నారు కూడా ఉంది స్నేహితులారా. అలస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా, ఇండియా నుంచి ఐర్లాండ్ దాకా, చైనా నుంచి చిలీ దాకా, అందరూ అంతటా మారు మనసు ఒక మార్కెట్ కావచ్చు, అది ఒక ప్రముఖమైన ఆడిటోరియం కావచ్చు, మనం క్లియర్గా చెప్పలేం, కానీ డిఫరెంట్ ప్లేసెస్లో అపోస్తుల స్వరము వినబడుతుంది. 18:8 క్రిస్పు ఇంటి అధికారి ఇంటికి వెళ్ళాడు, కొరింథీయులకు సువార్త ప్రకటించాడు. 18 ఒక సమాజ మందిరం పక్కనే ఆనుకొని ఉంది, ఒక టెంపుల్ ఆనుకొని ఉన్న ఇంటిలోకి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ చాలామంది విన్నారు. 19th chapter verse 9, 19:9. ఇప్పుడు ఎఫెసీ పట్టణానికి వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఆయన తన ట్రెండ్ మార్చాడు. ఇప్పుడు స్ట్రీట్స్ కాదు, రివర్స్ కాదు, ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు కదా. 19th chapter verse 9. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగాను. ప్రతిదినం తురన్ను అని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడే పిలిపించుకుంటున్నాడు. ఇప్పుడు స్కూల్స్లో సువార్త ప్రకటిస్తున్నాడు. మేబీ అదే టైంలో కొలసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఆసియాలో వారందరూ వాక్యం విన్నారని ఉంది. కొలసి పట్టణం నుంచి చాలామంది వెళ్ళి సువార్త విన్నారు. ఎపఫ్రా, ఫిలోమోన్. ఇప్పుడు స్కూల్స్లో సువార్త ప్రకటించబడుతుంది కదా. చాలాసార్లు మనం చేయొచ్చు ఒక చిన్న క్లాసెస్ లాగా, బైబిల్ క్లాసెస్ కాదు, లేకపోతే బైబిల్ స్కూల్ కాదు, కానీ సువార్త ప్రకటించడానికి ఒక హాల్ తీసుకుని ఒక సిస్టమేటిక్గా వీక్లీ 2 or 3 కేవలం ఏం ప్రకటించవచ్చు అండి? సువార్తనే ప్రకటించవచ్చు. ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంగ్లాండ్ ఆ దేశాల్లో మన గాస్పెల్ హాల్స్లో స్టిల్ ప్రతి ఆదివారం సాయంకాలం గాస్పెల్ మీటింగ్ ఉంటుంది. గాస్పెల్ హాల్స్ అంటారు యూకే ఆ ప్రాంతంలో. మార్నింగ్ బ్రేకింగ్ బ్రెడ్, రొట్టె విరిచే కార్యక్రమంతో క్లోజ్ అయిపోతుంది. ఈవినింగ్ ఏముంటుంది చెప్పండి? సువార్త కూడిక. ఒక టెంట్ వేస్తారు, ఆ టెంట్లో నెలలు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అందుకే వాటిని టెంట్ మీటింగ్స్ అంటారు. ఇప్పుడు మన స్కూల్స్ వచ్చింది. 20:20 ఒక గృహమే కాదు, హౌస్ టు హౌస్. 20:20 దయచేసి చూడండి. మరియు ప్రయోజనకరం ఏది దాచుకొనుక ఇంటింటాను మీకు చెప్పాను కదా. ఇందాకేమో ఇన్ హౌస్, ఇన్ సింగిల్ హౌస్, కానీ ఇప్పుడు సింగిల్ హౌస్ కాదు. ఏం చెప్పండి? ఇంటింట.
దీని నుంచి ఒక సంస్థ పుట్టింది కదా, ఏంటి ఆ సంస్థ పేరు? ఇంటింటి సువార్త, డోర్ టు డోర్ గాస్పెల్. అపోస్తుల కార్యంలో సర్వెంట్స్ యొక్క వాయిస్ ఏ విధంగా శక్తి కలిగింది వెళ్తుందో మనం చూస్తున్నాం. ఈ యొక్క సందేశం ద్వారా మనం కూడా వాళ్ళ మాదిరిని పాటించాలి. హౌస్ టు హౌస్ ఏం చేయాలండి? మనం సువార్తను ప్రకటించాలి. 24వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు గవర్నర్ ఎదుట సువార్త ప్రకటిస్తున్నారు. కింగ్స్. ఆ దినాల్లో బిల్లీ గ్రామ్ గారు, డిఎల్ మూడీ గారు ప్రధానులకు సువార్త ప్రకటించారు. ప్యాలెస్లోకి సువార్త వెళ్ళింది. అపోస్తలుడైన పౌలును బంధించారు. తీర్పు తీర్చడానికి అగ్రిప్ప దగ్గరికి వెళ్ళాడు, ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళాడు, ఫేస్తు దగ్గరికి వెళ్ళాడు. ఆ అవకాశం అంతా ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. 9వ అధ్యాయం 15 వచనం ఆల్రెడీ చెప్పాడు. అనుజనులకును రాజులకును ఇశ్రాయేళ్లకు సువార్త చెప్పాలి. ఇప్పుడు ప్యాలెస్లో సువార్త ప్రకటించాలి. మేబీ ఎవరైనా ఒక కార్పొరేటర్ నిన్ను ఆహ్వానించాడేమో, ఒక ఎమ్మెల్యే నిన్ను ఆహ్వానించాడేమో, హయార్కీ గొప్ప పొజిషన్ ఆహ్వానించారేమో. ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. ప్యాలెస్లో ప్రకటించాలి, జైల్స్లో ప్రకటించారు. 28వ అధ్యాయం మీరు చదవండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణంలో ప్రకటించాడు. ఆయన్ని రోముకు తీసుకెళ్లారు. సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఆ యొక్క షిప్లో ప్రార్థన చేశాడు, స్తుతించాడు, సువార్త ప్రకటించాడు. ప్రయాణాల్లో సువార్త ప్రకటించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తల కార్యంలో ఇక ఆఖరిగా 28వ అధ్యాయం 30వ వచనం. ఒక అద్దెలు తీసుకున్నాడు కదా, రెంటెడ్ రూమ్, 2 years. ఏం చేస్తున్నాడండి? అద్దింట్లో సువార్తను ప్రకటించాడు. స్ట్రీట్స్ నుంచి రోముకు సువార్త వెళ్ళిపోయింది. రోములో సువార్త ప్రకటించబడిందంటే అర్థము పాక్షికంగా సమాజం అంతా ప్రకటించబడినట్టే. సువార్థికుల స్వరం, సర్వెంట్స్ వాయిస్ మనం విన్నాం. 2000 years అయిపోయింది, సువార్త ఏం మారలేదు. మనలోనే మార్పు వచ్చింది. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కూడా ఏం చేయండి? ఇతరులకి సువార్తను ప్రకటించాలి. ఆ విధంగా ఈ వెర్రి ప్రకటన, లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త ప్రకటిద్దాం, ప్రభువుకి సాక్షులుగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.